నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో బడా మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ పేరుతో వీటీ నగర్, గోడుకొండ్ల మాల్లలో మనీష్ ఎంటర్ప్రైజెస్ సంస్థ డబ్బులు వసూలు చేసింది. 2 నెలల్లో డబ్బులు రెట్టింపు చేస్తానంటూ హామీనిచ్చాడు మనీష్ రెడ్డి. గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకుని టార్గెట్ పెట్టి నెట్వర్క్ ని విస్తరించాడు. మొదట్లో కొంతమందికి డబ్బులు ఇచ్చినట్టుగా ఆశ చూపించాడు. ఆ తర్వాత 50 కోట్లతో సంస్థను ఎత్తేసి పారిపోయాడు నిందితుడు మనీష్ రెడ్డి. నిన్న వచ్చాడు అన్న సమాచారం తెలుసుకున్న జనం అతన్ని చుట్టుముట్టే నిలదీశారు. బాధితులంతా నిలదీయడంతో ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించాడు మనీష్. తన దగ్గర డబ్బు లేదని చంపుతారా, జైలుకు పంపుతారా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. మనీష్ రెడ్డి మాటలు విని బిత్తరపోయారు బాధితులు. చెప్పినా కదా 6 నెలలు అయిపోయింది కదా. నువ్వు ఏడమ్మినావు మాట్లాడదాకా పబ్లిక్ అయితే ఒక్కని కాకుండా అందరికి అయితే ల్యాండ్ అమ్మిస్తాను చెప్పినావు కదా. వచ్చినాకల్లా ఇస్తా ఉంటే తీసుకున్నావు కదా. ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు కనుక మేము వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు మేము ఇచ్చినాం, వాళ్ళు నీకు ఇచ్చిర్రు. వాళ్ళు అడగ తెంగిరా, నువ్వు అడగ తెంగినావా? వసూలు చేసినట్టు